మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామ వాస్తవ్యులు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ పెద్దగోని జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ దత్తాత్రేయ నామం శ్రీ గురు చరిత్రలో భిక్షకు ఎంతో ప్రాధాన్యత ఉందని, శ్రీ ఆది శంకరాచార్యులు కూడా భిక్ష చేసేవారు. దత్తాత్రేయ మహాస్వామి కాశీలో గంగలు స్నానం చేసి కొల్లాపూర్లో భిక్ష చేసి సాయాద్రి అడవిలో నివసిస్తూ విహరిస్తారని శ్రీ గురు చరిత్ర శ్రీ దత్త పురాణం తెలియజేస్తుందని తెలిపారు. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తుగామి సనోవతు, వందే స్మర్తుగామి సనోవతు. ఈరోజు నేను భక్తులందరికీ భిక్ష గురించి వివరిస్తాను. భిక్షకు దత్త సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అని గురు చరిత్ర దత్తాత్రేయ పురాణము చెప్తుంది. ఆదిశంకరాచార్యుల వారు కూడా భిక్షకు వెళ్లేవారు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి భక్తుల ఇళ్లలోకి, అంటే దత్తాత్రేయుని స్మరించే వాళ్ళు, దత్తాత్రేయుని పూజ చేసే వాళ్ళ ఇంటికి భోజన సమయానికి ఏదో రూపంలో భిక్షకు వెళ్తారని గురుచరిత్ర చెప్తుంది. దత్తాత్రేయుడు కాశీలో గంగలో స్నానం చేసి కొల్లాపూర్లో భిక్ష చేసి సహ్యాద్రి అడవుల్లో సహ్యాద్రి పర్వతాలపై నిద్రిస్తాడని, అక్కడనే విహరిస్తాడని గురుచరిత్ర దత్త పురాణాలు చెప్తున్నాయి. దానికి ఎన్నో దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా షిరిడీ సాయి చరిత్రలో షిరిడీ సాయి భక్తుల ఇళ్లలోకి వెళ్లి భిక్షను స్వీకరించిన విషయము భక్తులందరికీ తెలుసు. సాయిబాబా కొన్ని ఇళ్లలోకి మాత్రమే 5-6 ఇళ్లలో మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కో రోజు 3 సార్లు కూడా భిక్షకు వెళ్లేవారు. వారి యొక్క భిక్ష ఇచ్చే వారి యొక్క పూర్వజన్మలో ఉన్న దుష్కర్మలను తొలగించడానికి బాబా భిక్ష స్వీకరించేవారు అని గురుచరిత్ర చెప్తుంది. బాబా తన దగ్గరికి వచ్చిన వాళ్ళ నుండి దక్షిణ అడిగి తీసుకునేవారు. దానికి బీదవాళ్ళు అని గొప్పవాళ్ళు అని తేడా ఉండేది కాదు. ఏ భక్తుడైనా అడగకుండానే ఇస్తే తిరిగి ఇచ్చేసేవారు. బాబా ఎవరి నుండి దక్షిణ అడగాలో, ఎవరి నుండి తీసుకోవాలో వారి నుండి దక్షిణ తీసుకునేవారు. ఒకసారి గోవా నుండి 2 భక్తులు వచ్చి ఒకరు 15 రూపాయల దక్షిణ చెల్లించారు. అది బాబా స్వీకరించారు. మరొకరు 30 రూపాయల దక్షిణ ఇస్తే దాన్ని తిరస్కరించారు. అక్కడ ఉన్న శ్యామ, ఏంటి బాబా, ఒకరి దక్షిణ స్వీకరించారు, ఒకరి స్వీకరించలేదు, నిరాకరించారు, మాకు సమస్యగా ఉంది, అర్థం కావడం లేదు అంటే, శ్యామ నీకు తెలియదు, ఈ భక్తుడు తనకు జీతం వస్తే 3 నెలల జీతం 15 రూపాయలు నేను దత్తాత్రేయ స్వామికి చెల్లిస్తానని చెప్పి మొక్కున్నారు. ఆ మొక్కునే నేను ఈ విధంగా అడిగి తీసుకున్నాను. ఇంకో భక్తుడు నాకు ఎలాంటి బాకీ లేడు కాబట్టి అతన్ని నిరాకరించాను అని చెప్తాడు. ఈ విధంగా బాబా లీలలు, అంటే దత్తాత్రేయుడు మొక్కును బాబా తీసుకున్నారంటే బాబా దత్త స్వరూపమే అని ఈ దృష్టాంతము మనకు క్లుప్తంగా మనకు నిరూపిస్తుంది. అందుకని
ఈ బాబా భక్తులు దక్షిణ ఇయ్యడంలో, భిక్ష ఇయ్యడంలో ముందుండాలి. నేను ఈ సందర్భంలో భక్తులందరికీ తెలియజేసిందంటే, ఈ గురుపీఠం చారిటబుల్ తరపున నిర్మిస్తున్న దేవాలయాలు దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం, తర్వాత షిరిడి సాయిబాబా దేవాలయాలు ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నందున భక్తులందరూ ముందుకు వచ్చి తమ తమ స్తోమతతో విరాళాలు అందించాలని, ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని, మీకు స్వామి యొక్క కరుణ ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తూ, మీరందరూ ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి ఈ గురుపీఠం తరపున నేను మరోసారి మీకు అందరికీ విన్నవిస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.